వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి శుక్రవారం కార్తీక పౌర్ణమి సాయంకాలం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు షూట్ చేసిన వీడియో, చిన్న వ్లాగ్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడైతే నేను కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం దీపాలన్నిటిని రెడీ చేసుకుంటున్నాను. 365 ఒత్తులు, అలాగే ఇంట్లో పెట్టవలసిన దీపాలన్నీ కూడా, మట్టి ప్రమిదలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా నేను పూజ గదిలో 365 ఒత్తుల దీపం, అలాగే ఉసిరికాయ దీపాలు, గుమ్మం ముందర దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో మిగిలిన గడపలు, అలాగే మేము కార్తీక పౌర్ణమికి ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ లో కూడా ఒక్కొక్క దీపం అయితే పెడతాము. తెలుగు కార్తీక పౌర్ణమికి ఎలాగైతే దీపాలు వెలిగించుకుంటామో ఇల్లంతా, మళ్ళీ అన్నామలై దీపం రోజు తమిళ క్యాలెండర్ ప్రకారం కూడా వెలిగించుకుంటాము. తర్వాత నేను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ డిన్నర్ కోసం అయితే నేను ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చట్నీలో పులుపు కోసం చింతపండు బదులుగా ఉసిరికాయ యూజ్ చేస్తున్నాను. అన్నీ వేగించి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ దోశ కోసం మొలకెత్తిచ్చిన పెసలైతే ఉన్నాయి నా దగ్గర. పెసలు దోశ వేస్తున్నాను అనమాట. పెసలతో పాటుగా నేను కొద్దిగా నానబెట్టిన శనగలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి. మనం దోశలు వేసుకోవడానికి అరగంట, గంట ముందు రుబ్బుకుంటే దోశలు బాగుంటుంది తినడానికి.
ఇక్కడైతే నేను దోసలు వేసుకుంటున్నాను. పెసర దోస వేసుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మనం దోసలు తిప్పేటప్పుడు ఉండలుగా చుట్టుకుపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. పెసర దోసలు మరీ క్రిస్పీగా అయితే రావు. మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కానీ రుబ్బుకునేటప్పుడు బియ్యం నానబెట్టి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. చూడడానికి ఎంత బాగుంది కదా, రంగు కూడా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గుటేసేదైతే పలుసుగా ఉంది, తినేసి చూడు. చట్నీ చేస్తాను. ఇక్కడ నేను వేసిన దోసలు ముందుగా అయితే మా బాబుకి ఇచ్చేసాను. తర్వాత నేను వేసుకుంటున్నాను. పెసర దోసలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మొలకెత్తిచ్చిన పెసలైతే ఇంకా మంచిది. మేము నైట్లో ఎక్కువగా టిఫిన్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. రాత్రిపూట కొంచెం తక్కువగా లైట్గా తీసుకుంటేనే మంచిది. మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా లైట్గానే తీసుకుంటాము. ఇక్కడ నేను ఒక్క దోస మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంకా అరటిపళ్ళు కూడా ఉన్నాయి దేవుడి దగ్గర పెట్టినవి. అవి కూడా తినేసామన్నమాట డిన్నర్తో పాటే. నైట్లో ఇలా ఫ్రూట్స్ ఏదన్నా ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ తక్కువ తీసుకొని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకు ఈక్వల్ అయిపోతుంది. ఫుడ్ ఎక్కువ తీసుకొని ఫ్రూట్స్ కూడా తినాలంటే తినలేం కదా, కాబట్టి బ్యాలెన్స్గా ఉండాలి. మనం తినేటప్పుడు రైస్ తిన్నా, చపాతీ తిన్నా, ఇడ్లీ దోశ తిన్నా మనం తీసుకునే సైడ్లో కర్రీస్తో సహా క్యాలిక్యులేట్ చేసుకొని తింటే మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. డిన్నర్ ముగించుకున్న తర్వాత నేను ఇక్కడ కిచెన్లో బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈ బెండకాయలు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం మా హస్బెండ్ రావడానికి అయితే కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఈ మధ్యలో నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. బెండకాయలు ముందే మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే బెండకాయలు వేయించేటప్పుడు జిగురు అనేది రాదన్నమాట. నేను మార్నింగే బెండకాయలని కడిగి ఆరబెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసి ఇలా ఒక గిన్నెలో వేసి ఇలా మూసి పెట్టేస్తాను. మనం ప్లేట్ మూస్తే ఆవిరికి ఇంకా తేమ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫ్రూట్ బాస్కెట్ కవర్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేస్తే లోపలికి గాలి వెళ్తుంది, పురుగులు కూడా వెళ్ళదు లోపలికి, బెండకాయ కూడా ఆరుతుందన్నమాట. తర్వాత నేనైతే కొన్ని పాత్రలు ఉంటే అవి కూడా కడిగేసేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. నేను కంపల్సరీగా డైలీ కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనకు పని చేసుకోవడానికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, చిరాగ్గా లేకుండా. నేను ఆల్మోస్ట్ 99% ఇలాగే చేసుకుంటాను. ఈ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టేసుకుంటాను. ఇదైతే మరుసటి రోజు శనివారం మార్నింగ్. బయట తుడిచి ముగ్గు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ వేగేలోపు నేను ఇక్కడ చపాతీ కోసం గోధుమ పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నాను. బెండకాయలు నైటే కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం పని అయితే ఈజీగా అయిపోతుంది.
బెండకాయలు వేగే లోపల నేను కారం కోసం శనక్కాయ గింజల పొడి అయితే రెడీ చేస్తున్నాను. బెండకాయలు సగం వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసి మూత క్లోజ్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది. బెండకాయలు ఎప్పుడు కూడా మనం సగం వేగిన తర్వాతనే మూత అనేది క్లోజ్ చేయాలి. ముందుగా అయితే మూత క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్ నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వెజిటేబుల్ జ్యూస్ అయితే చేస్తున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటాను. ఇప్పుడు నేను కట్ చేస్తుంది అయితే బూడిద గుమ్మడికాయ. ఈరోజు జ్యూస్లోకి అయితే నేను ఎక్కువగా బూడిద గుమ్మడికాయ యూజ్ చేస్తున్నాను. బూడిద గుమ్మడికాయలో ఉన్న గింజలతో సహా నేనైతే జ్యూస్లో వేస్తున్నాను. బూడిద గుమ్మడికాయ, బీట్రూట్, అలాగే కీరదోస, క్యారెట్, అలాగే 2 ఉసిరికాయలు కూడా వేస్తున్నాను. ఒక టమాటో కూడా వేస్తున్నాను. అలాగే యాపిల్ వేస్తున్నాను. ఆరెంజ్ కూడా వేస్తున్నాను. వీటితో పాటుగా పుదీనా, అల్లం కూడా వేసి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వారంలో కనీసం 3-4 రోజు ఇలా మీకు నచ్చిన జ్యూస్ ఇలాంటివే అని లేదు. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ సొరకాయ, బూడిద గుమ్మడికాయ ఇలా మిక్సెడ్గా అయినా వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ తీసుకున్నా కూడా మీరు అల్లం, పుదీనా, వీలైతే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఫిల్టర్ అయితే చేస్తున్నాను. చాలా మెత్తగా మిక్సీకి వేసుకోండి. పల్ప్ అనేది ఆల్మోస్ట్ మనం వచ్చేసేయాలి. మనకు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు పల్ప్ అనేది ఆ జ్యూస్తో పాటుగా వస్తుంది. పల్ప్ కూడా మనకు ఫైబర్ లాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా తాగొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉండే వెజిటేబుల్స్లోనే మనం చేసుకోవచ్చు. కొందరు అనుకుంటారు మనం ఇవన్నీ తాగలేము, ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమని. మనం ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం బ్రేక్ఫాస్ట్ కోసం గ్యాస్ యూజ్ చేస్తాం, ఆయిల్ యూజ్ చేస్తాం, మనం ఆ రోజు ఏం తింటామో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా మనకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అంతే కాస్ట్ పడుతుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా కూడా ఇలాంటి జ్యూస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. నేను ఎందుకు ఇంత క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నానంటే నేను కూడా పక్కా మిడిల్ క్లాసే కాబట్టి అన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసే చెప్తాను. వారి స్తోమతను బట్టి వాళ్ళు ఏదైతే తీసుకోగలరో అదే తీసుకుంటే సరిపోతుంది. మనం కూరల్లో వాడే వెజిటేబుల్సే మనం ఇక్కడ జ్యూస్లో యూజ్ చేస్తున్నాం అంటే. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి, మా అబ్బాయికి చేసిన తర్వాత నేనైతే తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ బాక్స్ కోసం చపాతీ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై ఆల్రెడీ అయిపోయింది కదా. ఇలా నేను చపాతీ చేస్తూనే నా జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాను. అన్నీ కూడా గబగబా తాగేయకుండా నిదానంగా స్లోగా ఎంజాయ్ చేస్తూ తాగితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే బాక్స్ రెడీ చేసి ఇచ్చేసాను. తర్వాత నా ఇంటి పని అంతా ముగించుకున్న తర్వాత నేను ఇక్కడ నిన్న యూజ్ చేసిన మట్టి ప్రమిదలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మనం మట్టి ప్రమిదలైనా, ఇత్తడి పాత్రలైనా, వెండి పాత్రలైనా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే వాటిని మనం ఎక్కువగా ప్రెషర్ పెట్టి తోమాల్సిన అవసరం అయితే ఉండదు. నేనైతే ఎప్పటికప్పుడు అప్పుడే కడిగేసి క్లీన్ చేసి పెట్టేసేసుకుంటాను. ఈ మట్టి ప్రమిదలు కడిగేటప్పుడు ముందుగా అందులో ఉన్న వత్తులు, అలాగే ఇందులో అయిన ఆయిల్ మిగిలిపోయింటే ఆయిల్ అంతా కూడా తీసేసి ఇక్కడ ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని పెయింట్ చేసినవి అయితే ఉన్నాయి. అవైతే నేను సపరేట్గా పెట్టాను. ఇవైతే సపరేట్గా కడుగుతాను. అన్నిటితో పాటు వేసి కడగను, ఎందుకంటే వేడి నీళ్ళు వేసి కడుగుతాను. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేనైతే బట్టలు వాష్ చేసే డిటర్జెంట్ పౌడర్ అయితే వేసాను. 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవాలి. మనం తీసుకునే ప్రమిదలను బట్టి పౌడర్ వేసుకోండి. తర్వాత ఇందులో వేడి నీళ్ళు అయితే వేయాలి. నీళ్ళు అయితే బాగా వేడిగా ఉండాలి. ప్రమిదలు మునిగేంత వరకు నీళ్ళు అయితే వేయాలన్నమాట. అన్నీ మునిగేలా ఇలా సెట్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఆ వేడికి సోప్ పౌడర్కి అయితే చాలా బాగా వదిలిపోతుంది. మనం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. దీన్ని ఇప్పుడు నేను గంట సేపు పక్కన పెట్టేశాను. ఆ లోపల నీళ్ళు కూడా కొంచెం చల్లారి ఉంటుంది, సగం చల్లారి ఉంటుంది అనమాట. మనం తోమేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ
టూత్ బ్రష్ నేను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట, దీపాలు కానీ విగ్రహాలు కానీ కడుక్కోవడానికి. దాంతో అయితే అన్నిటినీ ఇలా తోమేశాను. నేను పక్కన కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకొని తోమిన ప్రమిదలన్నీ కూడా అందులో వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ జిడ్ అనేది పూర్తిగా పోతుందన్నమాట అలా వేడి నీళ్ళలో వేస్తే. ఇవన్నీ కూడా ఇలా నేను కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్లు మార్చేసి తర్వాత మామూలు మంచి నీళ్ళు అయితే తీసుకున్నాను, చల్లటి నీళ్ళే. ఈ ప్రమిదలన్నీ కూడా ఈ మంచి నీళ్ళలో కూడా మళ్ళీ కడిగాను అనమాట. ఇలా 2-3 సార్లు మనం కడగడం వల్ల అందులో జిడ్డు మొత్తం పోతుంది, అస్సలు జిడ్డు అనేదే ఉండదు. ఇలా అన్నీ కడిగేసుకున్న తర్వాత ఈ పెయింటింగ్ చేసినవన్నీ కూడా చేత్తోనే లిక్విడ్ వేసి తోమేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న దీపాలు వచ్చేసి గ్లాస్ దీపాలు, చాలా హెవీగా చాలా మందంగా ఉన్నాయి. ఈ దీపాలు అయితే నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవైతే రోజు గడపల ముందర పెట్టుకోవడానికి ఈజీగా తోముకోవడానికి ఉంటుందని తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అందులో ఒత్తులు వేసుకోవడానికి కూడా మనకు సపరేట్గా దొరుకుతాయి కదా ఒత్తులు వేసుకోవడానికి, అవైతే తీసుకున్నాను. ఇవైతే నేను ఇప్పుడు ఆరబెట్టేసుకుంటాను. ఎండ ఉంటే ఒకరోజు ఎండలో పెట్టేసేయండి, ఒకరోజు మొత్తం ఎండలో ఆరబెట్టండి. ఒకవేళ మీకు ఎండ పడే ప్లేస్ లేదనుకోండి, బాల్కనీలో అయినా నీడలో అయినా గాలి వచ్చే చోటైనా 2 డేస్ అట్లాగే వదిలేసేయండి. 2 డేస్కి బాగా ఆరిపోతుంది. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా కవర్లో అయినా వేసి భద్రంగా భద్రపరుచుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ మీరు కడగవలసిన అవసరం కూడా ఉండదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్